రండి మన ధ్యానం కొరకు ఈ దినం కూడా మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం. మరి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మనకి కనిపిస్తారు. ఆ లిస్ట్లో కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు మనం భక్తిని కాపాడుతున్నటువంటి వారిని అనేక మందిని చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి తన యొక్క ప్రయాణం వేరుగా కనిపిస్తుంది. దేమ 8వ వ్యక్తి దేమ. మరి 3 చోట్ల మరి బైబిల్ గ్రంథంలో తక్కువగానే ప్రస్తావించబడ్డాడు, కేవలం 3 చోట్లే. అది కూడా మన మూల వాక్యంలో 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. తర్వాత మరలా పౌలు భక్తుడే తన యొక్క ఉత్తరాల్లో రాస్తాడు ఇంకో 2 చోట్ల. ఫిలోమోను 1:24, 2 తిమోతి 4:10. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం తెలియదు, కానీ ఒక విషయం అయితే చాలా క్లియర్గా ఉంది. ఏంటి అంటే, మొదట పౌలుతో కూడా సహ సేవకుడు, లేకపోతే కోవర్కర్, జత పనివాడు, మరి సువార్త కొరకై కష్టపడినటువంటి వాడు, మరి పరిచర్యం చేసినటువంటి వాడు. అయితే తర్వాత మరి లోకాన్ని ప్రేమించి విడిచి వెళ్ళిపోయినటువంటి వాడు. అయితే విడిచి వెళ్ళిపోయినప్పుడు తెస్సలోనికకి వెళ్ళాడు అనే విషయం చాలా క్లియర్గా రాయబడి ఉంది. అయితే మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మనం ఎలా మొదలు పెట్టాం అనేది కాదు, కానీ ఎలా ముగించామనే దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమవుతా ఉంటుంది. మన విశ్వాసం స్థిరంగా ఉందా లేదా అనేదే దాని తాలూకా పరీక్ష. కాబట్టి మనం ఇంకొంచెం వివరాల్లో గనక వెళ్ళి చూసినట్లయితే, మరి ఈ దేమ అనేటువంటి వ్యక్తి మరి మొట్టమొదటిగా కొలస్సీ పత్రిక 4:14 వచనంలో కనిపిస్తాడు. లూకా మరియు దేమ మీరు మీకు గ్రీటింగ్స్ చెప్తా ఉన్నారు అని రాస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. మరి పౌలుతో కూడా ఉన్న వారి పేర్లు ఆ లిస్టులో మరి దేమ యొక్క పేరు కూడా రాయబడింది. అంతే తప్ప దేమాను గురించి మరి ఏ విషయం కూడా రాయబడలా. ఒక హెచ్చరిక కానీ, ఒక విమర్శ కానీ ఏమి రాయబడలా. కానీ ఆ యొక్క సహవాసంలో ఉండినట్లుగా మాత్రం రాయబడ్డాడు. వాళ్ళందరితో పాటు పౌలుతో పాటు ఉండి పరిచర్య చేయబడినట్లుగా మాత్రం మనం చూస్తాం. మరి తను పరిచర్యలో భాగంగా కనిపిస్తాడు అక్కడ. ఆ పరిచర్య చేసేటువంటి ఆ టీంలో ఒక వ్యక్తిగా మరి కనిపిస్తా ఉంటాడు. అయితే మరల ముందుకు పోయినప్పుడు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తా పౌలు భక్తుడు అంటాడు, మరి దేమ నా జత పనివాడు అంటాడు. అంటే మార్కు, అరిస్తార్కు, దేమ మరియు లోక నా జత పనివారు, నా ఫెలో వర్కర్స్, మై ఫెలో వర్కర్స్ అని రాస్తాడు పౌలు భక్తుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మరి ఇది కొంచెం బలమైనటువంటి భాష. పౌలు భక్తుడు చాలా బాహాటంగా దేమాని నా తోటి పనివాడు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తోటి పనివాడు అని పౌలు భక్తుడు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా తను చాలా చురుకుగా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాల్పంపులు పొందాడు, మరి సువార్తను ప్రచురించడంలో పాల్పంపులు పొందాడు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. పౌలు భక్తుడు ఆయన్ని తోటి పనివాడు అని రాశాడు అంటే. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఈ సమయంలో లేకపోతే ఈ స్టేజ్లో మరి దేమా చాలా నమ్మకస్తుడిగాను సమర్పించుకున్నటువంటి సేవకుడుగాను కనిపిస్తా ఉన్నాడు. అంటే మనకు తెలుసు మరి ఆయన మొదటిసారి చెరసాలలో ఉంటూ రాసిన ఉత్తరాలు.
కానీ మరి టైం గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు రెండవసారి రోమాచరసాలలో పౌలు భక్తులు ఉన్నప్పుడు ఆయన మరి మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే తిమోతి 2వ పత్రికను ఆయన మరి తన జీవితం యొక్క చరమాంకంలో రాశాడు. రాసినప్పుడు చాలా విచారకరమైనటువంటి విషయాన్ని దేమా గురించి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏంటి అంటే తేమ ఇహలోకాన్ని స్నేహించి లేకపోతే ప్రేమించి మరి నన్ను విడిచి తెస్సలోనికైకి వెళ్ళాడు అనే విషయాన్ని పౌలు భక్తుడు 2 తిమోతి 4:10 రాశాడు. అంటే చివరిగా రాస్తా ఉన్నాడు. అంటే మొదట నమ్మకమైన వాడే, మొదట సమర్పించుకున్న వాడే, మొదట మరి పౌలు భక్తులతో కలిసి యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మరి లేకపోతే స్వార్థ పరిచర్యలో పాల్గొన్న వాడే. మరి పౌలుతో కలిసి పనిచేయడం అనేది చాలా హార్డ్ వర్క్, అదేమి తేలికైన పని కాదు. అది చాలా చురుగ్గా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి, మరి కష్టపడి పని చేయాలి, మరి ప్రయాణాలు చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే అవన్నీ ఎదిగినటువంటి వాడే. కానీ రెండవసారి తను జైలుకి వెళ్ళినప్పుడు అదే చివరి జైలు పౌలు భక్తునికి. మరి 2 తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో ఆయన మరి ఈ విచారకరమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఏంటి అంటే మరి తన జీవిత చరమాంకంలో జైల్లో ఉన్నప్పుడు మరి తనని ఒంటరిగా వదిలిపెట్టి మరి తేమ వెళ్ళిపోయినట్లుగా ఆయన రాస్తాడు, తెస్సలోనికైకి వెళ్ళినట్లుగా రాస్తాడు. మరి అక్కడ వాడబడినటువంటి మాట కూడా అలాగే ఉంది. మరి చూసినట్లయితే మరి హీ డిజర్టెడ్ మీ అని రాశాడు. అంటే తను పౌలుని ఒంటరిగా చేసి వెళ్ళిపోయాడు అనే విషయం రాస్తా ఉన్నాడు పౌలు. అంటే ఈ యొక్క విడిపోవటం అనేది ఉందా, అతను వెళ్ళిపోవటం అనేది ఉంది కదా, అది పౌలు భక్తుడిని ఒంటరితనానికి గురి చేస్తుంది. అది కేవలం ఫిజికల్ గా కాదు, అంటే భౌతికంగా తను ఒంటరి అయిపోయాను అని కాదు, కానీ మరి ఆత్మీయంగా మరి తన దేమా నుంచి వేరుపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మరి భక్తుడు మరి వ్యక్తీకరిస్తా ఉన్నాడు. తేమ రోమ్ పట్టణాన్ని వదిలిపెట్టి తెస్సలోనికైకి వెళ్ళిపోయాడు అనే విషయం మనకి కనిపిస్తా ఉంది. ఎందుకు అనే విషయాన్ని మనం గనక చూసినట్లయితే తను లోకాన్ని స్నేహించాడు, లేకపోతే లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ గా కనిపించినాయి దేమా దృష్టిలో అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే తేమ మరి ఈ యొక్క కరప్ట్ వరల్డ్ లేకపోతే చెడిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విలువల విధానాన్ని అనుసరించడానికి వెళ్ళిపోయాడు, లేకపోతే వాటిని ఎన్నుకున్నాడు అనేది ఖచ్చితంగా అక్కడ కనపడుతుంది. మరి రక్షించబడి ఒక విశ్వాసి మరి భక్తునితో పనిచేసిన అనుభవం ఉండి స్వార్థ పని చేసిన తర్వాత కూడా తను లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు అంటే లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోవడం అనేది ఏమీ చిన్న విషయం కాదు. మేబీ తనకి మరి తను చూసినప్పుడు ఆ యొక్క శ్రమ పెట్టబడటం అనేది పెరుగుతా ఉంది అని అనుకున్నాడేమో. ఎందుకంటే పౌలు భక్తుడు 1వ ఖైదులో తను బాగానే ఉన్నాడు, కానీ 2వ ఖైదు ఇంకా మరింత ఎత్తైనటువంటి శ్రమ ఉంది. మరి ఈ శ్రమ పెరగడం అనేది మరి దేమా తట్టుకోలేకపోయాడేమో, మరి ఆ యొక్క శ్రమని భరించలేకపోయాడేమో, లేకపోతే మరి ఈ యొక్క పాడైపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి విలువలు మరి తన దృష్టికి పరలోకపు విలువల కంటే ఎక్కువగా కనిపించినాయేమో. విధంగా మనకు తెలియదు, కానీ కారణమైతే లోకాన్ని ప్రేమించటం, లోకాన్ని సేవించటం అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. మరి ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి, భౌతికమైనటువంటి విషయాలకి లోబడిపోయి వాటి తాలూకా ప్రేమకు లోబడిపోయి మరి పౌలు భక్తుల్ని
విడిచి వెళ్ళినట్లుగా, ఒంటరిని చేసి విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరి అయితే ఒకటి మాత్రం మనం చెప్పగలం, మరి సాతానుడు ఇంకా బెటర్ లైఫ్, మంచి జీవితాన్ని ఇస్తాడు అని అనుకున్నాడేమో. దేవుని కన్నా మంచి జీవితాన్ని ఇస్తాడు అని అనుకున్నాడేమో. అందుకనే తను ఆ విధంగా వెళ్ళిపోయాడేమో అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. మరి నిజంగానే ఎందుకు ఈ విషయాలు ఇంత బాహటంగా రాయబడినాయి అనంటే, ఎప్పుడు కూడా ఆత్మీయ పరిస్థితిలో ఒక ప్రమాదం ఉంది అనే విషయాన్ని మనం హెచ్చరించడానికి. అందుకనే సహవాసంలో అంటుకట్టబడి ఉండాలి, మరి వాక్యంతో అంటుకట్టబడి ఉండాలి, ప్రార్థనతో అంటుకట్టబడి ఉండాలి అని అనేక సార్లు మనం హెచ్చరించాలి. మన తేమాన్ని చూసినప్పుడు సహవాసంలోనే ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోగలం, ఏంటి అంటే ఈ రకమైనటువంటి పడిపోయిన స్థితి ఉంది చూసారా, అంటే లోకాన్ని ప్రేమించి పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితి ఉంది చూసారా, అది ఖచ్చితంగా ఒక్క రోజులో వచ్చింది కాదు. మరి కొన్ని సంవత్సరాల పాటు తన హృదయంలో మరి తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అది. ఒక్క రోజులో ఇంత పెద్ద ఫాల్ అనేది ఎప్పుడూ రాదు. అది రోజుల తరబడి, సంవత్సరాల తరబడి లోపల జరిగేటువంటి ఆ సంఘర్షణకి, లేకపోతే లోపల ఉన్నటువంటి బలహీనతలకి, మానసికమైన ఆత్మీయమైనటువంటి బలహీనతల యొక్క పర్యవసానం. ఒక కష్టం రాగానే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళడం, ఒక నష్టం రాగానే, ఒక శ్రమ రాగానే ఇదెందుకు, నేను భరించలేను కాబట్టి నాకు రెండో ఆప్షన్ ఉంది, నేను ఈ పరిచయం వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఈ యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను లోకంలో హ్యాపీగా ఉంటా, కంఫర్ట్గా ఉంటాను, నాకు మరి చాలా వీలుగా జీవించడానికి అవకాశం ఉంది, అందువల్ల నేను దాన్ని ఎన్నుకుంటాను అని మరి అనుకుని ఉండొచ్చు. మరి అంతకు ముందే, అంటే ఈ 10వ వచనం, శ్రమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అని రాయక ముందే పౌలు భక్తుడు 8వ వచనంలో రాస్తాడు, దేవుని ప్రేమించే వారందరికి కూడా మరి నీతి కిరీటం ఉంచబడి ఉంది, నాకు మాత్రమే కాదు, ప్రభు రాకడను ప్రేమించే వారందరికి కూడా నీతి కిరీటం ఉంచబడి ఉంది అని 8వ వచనంలో రాస్తాడు. ఎందుకు అంటే ప్రభు మరి నీతిగా న్యాయాధిపతి. అందుకనే మనం చేసినటువంటి పనుల నిమిత్తం ఆయన మనకు ఒక బహుమానాన్ని అనుగ్రహిస్తాడు అనేసి రాసిన తర్వాత, ఆ మాటకి వ్యతిరేకంగా దేమా యొక్క జీవితాన్ని మరి తిరిగి మరి ఆత్మీయ స్థితిని వదిలి మరి ప్రపంచాన్ని లేకపోతే లోకాన్ని ప్రేమించడం గురించి ప్రస్తావిస్తాడు. అందుకని యోహాన్ భక్తుడు కూడా అంటాడు కదా, లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకది అని అంటాడు. చాలాసార్లు మనం భక్తిలో ఎదగకపోవటానికి, లేకపోతే మనం సరైన విధానంలో దేవునితో అంటకట్టబడకపోవటానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, చాలా పెద్ద కారణం ఏంటి అని అంటే లోకాన్ని ప్రేమించడమే. మనలో కొంతమంది లోక రీతులను ప్రేమిస్తారు. దానికి కారణాలు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఇంకొకరి మీద చెప్తారు. మనలో కొంతమంది లోకంలో మరి అలా లేనే నేను అది సంపాదించుకోలేదే అనుకుంటా మరి దాన్ని ఇష్టపడతా ఉంటారు.
అలా రకరకాలైనటువంటి లోక ప్రేమలు మన అందరి జీవితాల్లో ఉంటాయి. మరి నిత్యము వాడి కనిపించకపోయినప్పటికీ మనం చాలా భక్తి జీవితం గడుపుతున్నట్లుగా కనిపిస్తున్నప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, మరి లేకపోతే ఒక కష్టం వచ్చినప్పుడు, నాకు ఇంకొక అవకాశం ఉంది కదా, ఇది కాకపోతే ఇంకొకటి ఉంది కదా అనుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఎన్నుకునేటువంటి ప్రమాదం అయితే ఉంది. మరి ఈ ప్రమాదంలోనే పడిపోయాడు దేమ. అయితే దేమని మనం ఏమి జడ్జి చేయడం లేదా తీర్పు తీర్చడం కాదు, కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఈయనలో ఈ దేమ మరి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే శిక్ష లేకపోతే శ్రమకి భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు, పర్సిక్యూషన్ హింసకి భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటి అంటే మరి కంఫర్ట్, సుఖంగా ఉండటానికి సుఖాన్ని ప్రేమించుండొచ్చు, లేకపోతే భద్రతని ప్రేమించుండొచ్చు. పౌలు భక్తులతో ఉంటే చనిపోతానేమో అని భయపడ్డాడేమో, మనకు తెలియదు, కానీ అదొక కారణం అయి ఉండొచ్చు. మరి లోకంలో ఉన్న వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళందరూ ఏదో సుఖంగా సంతోషంగా మరి చాలా ఆకర్షణీయంగా కనపడి ఉండొచ్చు. మరి లోకాన్ని బట్టి ఆకర్షింపబడి ఉండవచ్చు. మరి అంతేకాకుండా శ్రమ వచ్చినప్పుడు కదిలిపోయేటువంటి స్వభావం అయి ఉండదు, అస్థిరంగా ఉండేటువంటి స్వభావం అయి ఉండదు. ఇవన్నీ కూడా మరి దేమ తన యొక్క ఇప్పుడున్నటువంటి పిలుపుని వదిలిపెట్టి మరి తన పిలుపుని కన్నా కూడా సుఖంగా జీవించడాన్ని ఆయన మరి ఎన్నుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమే, విశ్వాసులైన మనకు ఒక నిత్యత్వపు ఉద్దేశాలు ఉన్నాయి మన జీవితంలో. దేవుని యొక్క నిత్యత్వపు ఉద్దేశాలు మన జీవితంలో ఉన్నాయి. ఆ ఉద్దేశాలను వదిలిపెట్టి మరి సుఖం కోసం, సౌఖ్యం కోసం మరి ప్రపంచంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా అందరి జీవితాల్లో ఉంటుంది. అందుకని మనం చాలా ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలి దేమ దగ్గర. మరి మంచిగా మొదలు పెట్టాం కాబట్టి మంచిగా ముగిస్తాం అనేటువంటి నిశ్చయిత ఏమీ లేదు, గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రతి సమయంలోనూ భద్రపరచబడాలి, మరి బలపరచబడాలి. మన యొక్క గురి వైపుకి నడవటం విషయంలో మరి కొంత బల చెల్లించవలసిన విషయంలో, కొంత శ్రమ పడవలసినటువంటి విషయంలో మనం వెనకంజ వేసిన వాళ్ళమైతే మరి ప్రభువుని దుఃఖపెట్టిన వాళ్ళం అవుతాం. అందుకనే తేమ మొదలుపెట్టడం బాగానే మొదలుపెట్టాడు, కానీ ముగింపు సరిగా లేదు. ఈ డిడ్ నాట్ ఫినిష్ వెల్. మరి అంతేకాకుండా ప్రేమ అనేది మన జీవితంలో ఉన్నటువంటి నిర్ణయాలని శాసిస్తుంది, లేకపోతే ఒక రూపునిస్తుంది ఆ నిర్ణయానికి. ఎందుకంటే మనం దేన్ని ప్రేమిస్తామో దాన్నే అటాచ్ అయి ఉంటాం, దానికే అతుక్కుని ఉంటాం. సో మన జీవితంలో దేని పట్ల ప్రేమ ఉందో అదే మన నిర్ణయాలను కూడా శాసిస్తుంది, మన నిర్ణయాలకు ఒక రూపు కూడా ఇస్తుంది. సో మనం దేని ప్రేమిస్తున్నాం, ఎంత నిజాయితీగా మనం ప్రేమిస్తున్నాం అనే విషయం మన జీవితాల్లో చాలా ముఖ్యం. మనం దేవుణ్ణి నిజాయితీగా ప్రేమిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత భక్తి భావన లోతుగా వెళ్లకుండా పరిచర్య చేయడం అనేది అది ఎప్పుడో ఒకసారి పగిలిపోద్ది. ఫ్రగైల్ అంటారు. గాజు సామాన్ తెస్తా ఉన్నప్పుడు ఫ్రగైల్, హ్యాండిల్ విత్ కేర్ అంటాం.
అంటే పగిలిపోవటానికి అవకాశం ఉన్నటువంటివి ఈ ఈ పెట్టెలో ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా భద్రతగా పట్టుకోండి అని హెచ్చరిక ఉంటది. మంచి గాజు సామాను ఒక పెట్టెలో పెట్టి తెస్తా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా భక్తి భావన హృదయపూర్వకంగా ఉండకుండా, లోతుగా వెళ్ళకుండా పరిచర్య చేయడం అనేది ఇలా పగిలిపోయేటువంటి విషయమే. మరి యేసుక్రీస్తు కొరకు పని చేయడం, ఆ పని చేయడానికి ముందుగా దేవునితో నడిచినటువంటి అనుభవాలు లోతుగా ఉండాలి. ఈ దేవునితో నడిచిన అనుభవాల్లోంచే ప్రభు కొరకు పని చేసేటువంటి విషయాలు మన జీవితంలో బయటపడతాయి. కాబట్టి ప్రభువులో లోతుగా ఎదగకుండా దేవుని యొక్క పనిని మనం చేపట్టినట్లయితే దాన్ని ఎంతవరకు దాన్ని మనం కొనసాగించగలం అనేది ఒక ప్రశ్నార్థకమే. అయితే ఇటువంటి శ్యామ లాంటి వారి కొరకు దేవుని యొక్క కృప ఇంకా నిలిచే ఉంటుంది, ఇంకా పిలిచే ఉంటుంది, పిలుస్తానే ఉంటుంది పశ్చాత్తాపడమని. అంటే తర్వాత జీవితంలో శ్యామ ఏమయ్యాడు, మరి లోకాన్ని ప్రేమించి దశలోనికి వెళ్ళినాక ఏమయ్యాడు అనే విషయాలు మనకు తెలియదు. కానీ బైబిల్ మరి ఆ విషయాల గురించి సైలెంట్ గా ఉంది. కానీ మనకి హెచ్చరిక చేసేది లేకపోతే మనకి గుర్తు చేసేది ఏంటంటే, మన మన కథ ఇంకా రాయబడతా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మన ప్రేమ దేవుని వైపు నుంచి పక్కకి తొలగిపోద్దేమో అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ మనందరికీ కూడా ఒక హెచ్చరిక. ఎప్పుడైనా సరే ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక హెచ్చరిక. మరి ఈ యొక్క ఆత్మీయంగా తిరిగిపోవడం అనేది ఒక్క ఓవర్ నైట్ రాదు. అంటే ఒక రాత్రికి రాత్రి ఇది జన్మించదు. అది హృదయంలో పుడుతుంది, అది పెరుగుతుంది, పెద్దదవుతుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి పర్యవసానం ఇది. కాబట్టి మన యొక్క విధేయతలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఎందుకు అంటే లోకం చాలా మనల్ని లాగేయడానికి ఎప్పుడు కూడా పిలుస్తానే ఉంటది. లోకం ఒక వ్యక్తిని లాగేస్తా ఉంటది. మరి కొన్నిసార్లు అది మన చెవిలో గుసగుసలు చెప్తా ఉంటది, ఇదైతే బాగుంటది, ఇది చూడు అని. అంటే మనం ప్రేమ గురించి చెప్పుకోవడం అనేది, ప్రేమని మనం ఏదో విమర్శించడం లేకపోతే ఆయన్ని తీర్పు తీర్చడానికో కాదు, కానీ మన జాగ్రత్త కొరకు. మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అనేది ఒక మంచి ఆరంభం కొరకు మాత్రమే కాదు, కానీ స్థిరమైనటువంటి ప్రేమ మన జీవితంలో ప్రతి దినం ఎప్పుడైతే మన యొక్క కష్టమైన పరిస్థితుల్లోంచి వెళ్తున్నామో, హృదయానికి కష్టంగా అనిపిస్తుందో, నష్టాన్ని పొందుతా ఉన్నామో, దానిలో సహనంతో నడిచి వెళ్ళటాన్ని గురించి మరి దేవుని పట్ల ప్రేమ మనకి బోధిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు శ్రమ వచ్చిందో మనం దేన్ని ప్రేమిస్తున్నాం అనేది చాలా సార్లు అది బయటపడిపోతా ఉంటుంది. అందుకని శ్రమ చేత బంగారాన్ని కొలిమిలో కాల్చి శుద్ధి చేస్తారు అని చెప్పబడేది. అందుకే మన విశ్వాసం కూడా అమూల్యమైన మన విశ్వాసం అంత అసలు భక్తుడు కూడా శోధనలకు నిలిచినదై అని పేతురు భక్తుడు రాస్తాడు. శ్రమకి, శోధనకి, మరి కష్ట నష్టాలకి మన విశ్వాసం నిలుస్తుందా? ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనం దేన్ని బాగా ప్రేమిస్తున్నాం అనేది కూడా బయటపడుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా అనే విషయాలు కూడా మనకి అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు తెలియదు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు మరి ఆ సమయాల్లో మరి బయలుపరచబడుతుంది మన యొక్క ప్రేమ ఎక్కడుంది అనేది. కాబట్టి మనం కూడా
వచ్చిన ప్రార్థన చేసుకోవాలి మన వ్యక్తిగతంగా. మరి ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా నా హృదయాన్ని దయచేసి కాయండి ప్రభువా. మరి నేను నమ్మకంగా ఉండడానికి, ఎప్పుడైతే నేను వెంబడించడానికి వెల చెల్లించవలసి వచ్చిందో ఆ సమయాల్లో నేను నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలి మనం కూడా. కాబట్టి దేవ మనకు ఒక హెచ్చరికగా ఇవ్వబడి ఉన్నాడు. ఆ హెచ్చరికని మనం తీసుకొని దేవుని పట్ల మన హృదయం ఎలా ఉంది, మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాం, మరి శ్రమ సాధన కష్టము నష్టము వచ్చినప్పుడు ప్రభు పక్షంగా ఉంటున్నామా, ప్రభువుని ప్రేమిస్తున్నామా అనే విషయాలు మనం కూడా మన హృదయాల్లో పరిశోధన చేసుకుని మరి వాటి యందు లక్ష్యం ఉంచాలి. దేవుడు ఈ వాక్య భాగం మనందరం ఆశీర్వదించుగా ఉంది. ప్రభుని ఆరాధిద్దాం.